కాబట్టి నేను రైతుల కోసం చాలామంది అంటారు, అంటే రైతు బంధు అంటావు అంటే ఎస్ రైతు బందే అంట. నా రైతులకు రైతు బంధు రావాల్సిందే. రైతు బంధు ఆపుతాను ఎవడన్నా అంటే నేను ఊరుకోను. ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతులకు హెల్ప్ఫుల్ ఉండాలి. ప్రభుత్వాలు రైతులకు ఆర్థికంగా సాయం చేయాలి. ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా వ్యవసాయం చేసేటప్పుడు, ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా. బోరేద్దామంటే మోటార్లకు వెళ్ళి నీళ్ళు రావు. ఎండాకాలంలో బోర్లన్నీ ఎండిపోతాయి, బాయిలు ఎండిపోతాయి, కాలువలకు వెళ్ళి నీళ్ళు రావు, చెరువులలో నీళ్ళు ఉండయి. రైతులు ఎంత అవస్థ పడతారు తెలుసా, ఎంత ఏడుస్తారు తెలుసా. వానాకాలంలో పంటలు వేసిన తర్వాత గట్టిగా గాలి వస్తే గాలి తుఫానికి మొత్తం పంట అంతా నాశనం అయిపోతుంది. రైతు ఎంత ఏడుతారు తెలుసా. వరి పండించిన తర్వాత కరెక్టు వరి అమ్మేటటువంటి టైంలో, బత్తాలలో వడ్లు నింపేటటువంటి టైంలో వర్షం వచ్చి మొత్తం వరంతా తడిసిపోయి, వడ్లంతా తడిసిపోయి, వడ్లు మొత్తం కూడా నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే, నీళ్ళలో కొట్టుకుపోతుంటే రైతన్న బాధ ఎంత ఘోరంగా ఉంటుంది తెలుసా. ఎవరికి తెలుసా ముచ్చట. ఓ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీకి ఏం తెలుసు. వస్తారు, ఓట్ల కోసం ముచ్చడి చెప్తారు, పీక్తారు, ముచ్చడి చెప్పి వెళ్ళిపోతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమైనా నియోజకవర్గాలలో తిరుగుతారా. రైతులు ఎంత ఇబ్బంది పడతారు, రైతులు ఎంత కష్టపడతారు, రైతుల పరిస్థితి ఏందని ఒక్క ఎమ్మెల్యే అని ఇలా పట్టించుకునే పరిస్థితి ఉందా. యూరియా బత్తాలు లేక రైతన్నులు చాలామంది అవస్థ పడుతున్నారు. ఎవరికైనా తెలుసా. సఫర్ అవుతూ వచ్చినాం ఇక్కడ దాకా, బాధపడుతూ వచ్చినాం ఇక్కడ దాకా, కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చినాం ఇక్కడ దాకా. చాలామంది అంటూ ఉంటారు, రైతన్న నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు, మెసేజ్లు పెడతా ఉంటారు, అన్న మీ వాయిస్ బాగుంటుంది తమ్ముడు, బాగా మాట్లాడుతావు, నువ్వు రైతుల కోసం బాగా పోరాటం చేసినావు అని చెప్పి చాలామంది నన్ను అంటూ ఉంటారు. హైదరాబాద్ నుండి వచ్చినప్పుడు ఈ తిరుపతి అనేటోడు బట్టల షాప్లో పనిచేసింది. హైదరాబాద్ ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ తిరుపతి, మళ్ళీ చెప్తున్నా, బట్టల షాప్లో పనిచేసిండు. ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ తిరుపతి సినిమా థియేటర్లో పనిచేసిండు. ఇంటికాడ నుండి హైదరాబాద్కి వచ్చినటువంటి ఈ తిరుపతి కిరాణా షాప్లో పనిచేసిండు, జనరల్ స్టోర్లో పనిచేసిండు. ఈ తిరుపతి ఉత్తగానే రాలే, అన్ని కష్టాలు బాధలు తెలుసుకొని ఇక్కడ దాకా వచ్చిన నేను. ఎందుకంటే నా రైతులకు అన్నీ ఎందుకు చెప్తున్నా ఈ వీడియోలో అంటే, నేను రైతు కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి. రైతుల గురించి నాకు బాగా తెలుసు. ఎవడెవడో ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు, నాకు ఐ డోంట్ కేర్. నా వీడియోలు పోకుండా రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి ఎక్కడ నేను వినలే. మళ్ళీ చెప్తున్నా, రైతన్నల కోసం ఉంటా, రైతన్నల కోసం పోరాటం చేస్తా. రైతన్నలకు చిన్న కష్టం వచ్చినా ఈ తిరుపతి ఖచ్చితంగా అండగా ఉంటాడు. రైతన్నల కోసం తిరుపతి ఎక్కడ దాకా పోతాడు.